నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఆలుగడ్డ కూర చేస్తున్నా. ఆలుగడ్డ కూరనే కానీ కొంచెం స్పెషల్గా, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ ఈ కర్రీకి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకుంటున్నా. ఆలుగడ్డలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. చిన్న కావాలో పెద్ద కావాలో మన ఇష్టము. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంటే కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి తప్ప లోపల అనేవి ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక స్టవ్ దగ్గర ఉండాల్సి వస్తుంది ఈ కర్రీ చేస్తే మటుకు. ఎందుకంటే మనం అట్లాగే వదిలేస్తే కింద అనేటివి అతుక్కుంటాయి ఈ ఆలుగడ్డలు. అందుకనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ కావాలి, అట్లాగే దాంతోపాటు ఇవి ఉడకాలి కూడా. ఇక్కడైతే నాకు కలర్ చేంజ్ అయినాయి. దాంతోపాటు నేను మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించిన కాబట్టి వేగినాయి, ప్లస్ ఉడుకుతాయి కూడా అండి. మనం ఆయిల్లో ఇట్లా వేయించుకున్నా కూడా లోపల ఉడికిపోతాయి, మనకు కనపడాయి. కానీ కలర్ అయితే ఇట్లా రావాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా కదా, మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. డైరెక్ట్ ఇదే ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకున్నా అండి, అంతే. ఇవి కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు, అంటే మనం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచుకున్నా అండి. ఇది ఫ్రెష్గా అది వేసుకుంటున్నా. ఏదైనా మనం అల్లం వెల్లిగడ్డ అప్పటిదప్పట నూరేసుకుంటేనే మంచి స్మెల్ ఉంటుంది కదా. ఇక దీంట్లోకి పసుపు కూడా వేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిగడ్డలు అనేటివి మరీ ఎర్ర కావాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా కావాలి, అంటే మగ్గాలి మనకి. నేను ముందుగానే ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా టమాటా ప్యూరీ, అంటే టమాటా పేస్ట్ చేసుకున్నాను, దాన్ని టమాటా ప్యూరీ అంటాం కదా, పచ్చిదే. ఇది దీంట్లో వేసుకోవాలి. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అని చెప్పినా కదండి, ఇదే అండి. ఇట్లా చేస్తూ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అంటే కొందరికి ఇంట్లో పిల్లలకి కొందరికి ఫ్రై అంటే ఇష్టం, కొందరికి కూర అంటే ఇష్టం. అట్లా అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటారు కదా, అట్లా ఒకటేసారి చేసుకుంటే మనకు 2 విధాలుగా కూడా తినొచ్చు. లేదు అంటే ఫ్రైగా తినొచ్చు, లేదంటే కూరగా తినొచ్చు. అట్లా 2 విధాలుగా తినొచ్చు అనే విధంగా నేను ఇట్లా చేస్తున్నాను. ఇంకా ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత మనం మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ప్యూరీ మనకి ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది ఉంటుంది. దీంట్లోకి ఒక 5-6 గల్ల పచ్చిమిరపకాయలు అంటే ఘాటు పెట్టుకొని వేసుకుంటున్నా. మీకు నచ్చితే వేసుకొని, లేకపోతే లేదు. దీంట్లోకి రుచికి సరిపడా కారం పొడి, అట్లాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి నేను మసాలాలు ఏం వేసుకుంటున్నా అంటే ధనియాల పొడి అండి. తప్పకుండా ఏ కూరలనైనా మనం మసాలా కూర చేస్తున్నప్పుడు ధనియాల పొడి వేసుకుంటాం. అట్లనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అట్లాగే నేను వెజిటేబుల్ గరం మసాలా ఉంటుంది కదా, నేను షాప్లో నుండి తెచ్చుకుంటే అది వేసుకుంటున్నాను. అదైతే కావాలంటే వేసుకోవచ్చు, ఇది లేదంటే స్కిప్ చేయొచ్చు మీరు. ఇక ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి టమాటా ప్యూరీ అనేది మనం పచ్చిది వేసినాం కాబట్టి మనకి ఆయిల్లో ఎంత ఫ్రై అయితే దీని టేస్ట్ అనేది అంత పెరుగుతుంది. ఇప్పుడు ఆలుగడ్డలు కూడా మనం ఫ్రై చేసి వేసుకున్నాం కదా, ఇవి కూడా 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేయాలి. దీనికి పట్టిన ఆయిల్ కూడా ఉంటే ఆ గ్రేవీలోకి దిగి ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా, ఇట్లా మూత పెడితే ఆలుగడ్డలు కూడా కొంచెం మగ్గుతాయి, మనకి ఈ మసాలా కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇంకా చూడండి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. మీకు ఫ్రై కావాలంటే ఇంకా ఇట్లనే వాడుకోవచ్చు దీన్ని. ఇక ఇంట్లో వాళ్ళకి కొందరికి ఫ్రై, కొందరు కూర కావాలంటే ఫ్రై కొద్దిగా ఇంట్లోకి తీసి పెట్టుకున్నాక తీసుకొని దీంట్లో వాటర్ వేసుకుంటే ఇది గ్రేవీ లాగా అవుతుంది, అది ఫ్రై అవుతుంది. మనకి ఎట్లా కావాలంటే అట్లా 2 విధాలుగా తినొచ్చు, 2 కూడా టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ ఫ్రై అంటే మా ఇంట్లో 2 పిల్లలకి 2 రకాలకి ఇష్టం అని కొంచెం ఫ్రై అయితే పక్కకు తీసి పెట్టినా. ఇదైతే గ్రేవీ. మనకి చూడండి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది 2 కూడా. మీకు నచ్చితే తప్పకుండా